అంటే వాళ్ళ చాటును దోపవచ్చు అనేటువంటి తేలిక భావం వీళ్ళు ఉంది. నిర్లక్ష్యం, అహంభావం, తేలిక భావం క్రైస్తవుడికి పనిచేయదు. ఎందుకంటే ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. దేవుడు నిన్ను నన్ను పిలుస్తున్నాడు. దేవుడు నిన్ను నన్ను పిలుస్తున్నాడు. ప్రకటన గ్రంథం 19:8 ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, ప్రకటన గ్రంథం 19:8 రేపొద్దున మనలందరినీ కూడా అంట ప్రభు పిలుస్తున్నాడంట. ఎక్కడికో తెలుసా? గొర్రె పిల్లల వివాహ మహోత్సవానికి పిలవబడిన వారు ఎవరంట? దగ్గర. రేపొద్దున మనందరికీ కూడా దేవుడు ఒక విందును ఏర్పాటు చేశాడు. గొర్రె పిల్లల వివాహ మహోత్సవానికి మనలందరినీ పిలుస్తున్నాడు. ఎంతమంది వస్తారు? ఎంతమంది వస్తారు? అందరం వెళ్తాం. వెళ్తే సరిపోదు. వెళ్తూ దేవుడిచ్చినటువంటి పెళ్లి వస్త్రాన్ని పట్టుకుని వెళ్ళాలి. అంటే రక్షణను పొందుకునే, నీతిని పొందుకుని ఎప్పుడైతే గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో మనం హాజరవుతామో దేవునితో 1000 ఏళ్ల పరిపాలనలో మనం ఉంటాం. 1000 ఏళ్ళు పరిశుద్ధులకు విందవు పోతుంది. 1000 ఏళ్ళు లోపం లేనిది అమ్మ వైరస్ ఏంటది? శ్రమ రాబోతుంది. కనుక 1000 ఏళ్ల పరిపాలనలో ఆయన విధులను పొందాలంటే ఆయన ఇచ్చిన పెళ్లి వస్త్రము అనగా రక్షణ, నీతి అనేటువంటి పైబట్టును వస్త్రాన్ని మనం ధరించుకుని గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో ఉంటే కష్టపడవలసిన పని లేదు, చెమట కాల్చవలసిన పని లేదు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, వెల్కమ్ డ్రింక్, స్నాక్స్, అద్భుతమైన విందు, ఫీస్ట్ దేవుడు మన కోసం ఏర్పాటు చేశాడు. తిట్టమే ఏగా పెట్టుకున్న వాళ్ళకి ఎంత సంతోషం అంటే ఆ పరలోకపు విందులో తిండే వండవలసిన పని లేదు, వార్చవలసిన పని లేదు, అడగవలసిన పని కూడా లేదు. దేవుడు మనలందరినీ ఆ పరిశుద్ధ వివాహానికి, గొర్రె పిల్లల వివాహ మహోత్సవానికి దేవుడు ఆహ్వానిస్తున్నాడు. వెళ్దామా? వెళ్ళాలి అంటే ఈ లోకంలో ఆత్మీయ జీవితాన్ని కలిగి కొద్ది వస్త్రాలను ధరించుకుని రక్షణ, నీతి అనేటువంటి వస్త్రాల చేత గొర్రె పిల్లల వివాహ మహోత్సవానికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఎవరు అంటే ధన్యులు. అలాంటి ధన్యకరమైన జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కూడా ఈ ఉదయకాల సమయంలో సమృద్ధిగా అనుగ్రహించును గాక.